ఆంధ్రప్రదేశ్లోని కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. త్వరలోనే కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తామని ప్రభుత్వం కూడా చెబుతుంది. ఇప్పటికే కొత్త పింఛన్లు ఇచ్చేందుకు విధి విధానాలు రూపొందించామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అసెంబ్లీలో ప్రకటించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తులు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఏపీలో కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని జోరుగా ప్రచారం కూడా సాగుతుంది. ఇందులో భాగంగా ఏకంగా ఓ అప్లికేషన్ ఫామ్ కూడా వైరల్ చేస్తున్నారు. అయితే నిజానికి సోషల్ మీడియా వేదికగా కొత్త పింఛన్ల దరఖాస్తుపై జరుగుతున్న ప్రచారం నిజం లేదంటూ ప్రస్తుతం స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల్లో కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసే ఆప్షన్ ఇంకా రాలేదని చెప్తున్నారు. సోషల్ మీడియాలో పింఛన్ల అప్లికేషన్ పేరుతో ఫేక్ ప్రచారము నమ్మొద్దని చెప్పారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ కొత్త పింఛన్లకు సంబంధించి దరఖాస్తు ఫామ్ లో ఎలాంటి ఉపయోగం లేదని, అయితే ఇప్పటికే పింఛన్లు తీసుకుంటున్న భర్త మరణిస్తే వారి భార్యలకు వితంతు పింఛన్ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని, ప్రస్తుతం ఆ ఆప్షన్ అందుబాటులో ఉందని చెప్పారు. కొత్త పింఛన్లకు సంబంధించి దరఖాస్తుపై సమాచారం వచ్చిన వెంటనే తెలియజేస్తామని అధికారులు చెప్తున్నారు. తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దంటూ, ఒకవేళ ఏదైనా సమాచారం ఉంటే ప్రభుత్వమే అధికారికంగా ప్రకటిస్తుందని చెప్పడం జరిగింది.